సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చక్రధర్ గారు, ఎస్ఐఎఫ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆల్మోస్ట్ మార్కెట్లోకి వచ్చి 1 year అవుతుంది. 2025 జూలై ఆగస్ట్ ఆ టైంలో మార్కెట్లోకి వచ్చేసింది. 1 year అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఎస్ఐఎఫ్ని ఆఫర్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఎస్ఐఎఫ్ మార్కెట్లోకి వచ్చి 1 year అయింది కాబట్టి ఏంటి అసలు మార్కెట్లో ఎస్ఐఎఫ్ రివ్యూ ఎలా ఉంది అసలు? చాలా బాగుందండి రివ్యూ కూడా. అందరూ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నారు. ఎందుకంటే మనం చెప్పినట్టుగా 1 year అయింది. మనకి ఫస్ట్ క్వాంట్ వాళ్ళతో స్టార్ట్ అయింది. మనకి క్వాంట్ తర్వాత ఎడల్ వైజ్ కానీ ఎస్బీఐ, టాటా అందరూ. కాకపోతే ఏంటంటేనండి ఇందులో 2 రకాల కేటగిరీ ఉంది. ఒకటి హైబ్రిడ్ కేటగిరీ ఉంటుంది. అంటే మనకి మిక్స్ ఆఫ్ ఈక్విటీ, బాండ్, కమోడిటీస్, అలాగే చూస్తే రియల్ ఎస్టేట్ అని కలిపి ఒక హైబ్రిడ్ స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇండియాలో అవే బాగా వచ్చాయండి. ఎక్కువ వచ్చింది హైబ్రిడ్ స్కీమ్సే వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీ నుంచి కూడా ఒక హైబ్రిడ్ స్కీమ్ అయితే లాంచ్ అయిపోయింది. సో మేము గత లాస్ట్ 10 years నుంచి చూస్తాం. 10 రూపీస్తో స్టార్ట్ అయినవి అనేవి కూడా ఇవాళ 10 రూపీస్ 80 పైసా, 10 రూపీస్ 90 పైసా, 10 రూపీస్ 60 పైసాకి వచ్చేసాయి. అంటే ఎవరైతే 10 lakhs పెట్టారో వాళ్ళకి 80,000 ప్రాఫిట్ అయితే వచ్చిందండి. 80,000, 70,000, 60,000 రకరకాలుగా అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మార్కెట్లో ఎవరన్నా హైబ్రిడ్ స్కీమ్స్ అనగానే గుర్తొచ్చేది ఎవరంటే రిటైర్మెంట్ పీపుల్. ఎవరైతే రిటైర్డ్ అయిన పీపుల్ ఉంటారో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కావాలి మనకి ఏదన్నా వచ్చిన అమౌంట్ మీద ఎవరీ మంత్ కొంత అమౌంట్ కనుక తీసుకుంటే పెన్షన్ లాగా ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా మొగ్గు చూపించేదే హైబ్రిడ్ స్కీమ్స్. సో ఈ హైబ్రిడ్ స్కీమ్స్లో మనకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉన్నాయి కదండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో చూడండి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనేది ఉంటుంది. అందులో కేవలం మనకు వచ్చేసి కేవలం ఈక్విటీ అండ్ డెట్ ఆ రెండే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ఐఎఫ్స్లో మీకు ఈక్విటీ, డెట్తో పాటు కమోడిటీస్ కూడా యాడ్ చేశారు, రియల్ ఎస్టేట్ కూడా యాడ్ చేశారు. కాబట్టి మార్కెట్ రిస్క్ కొంచెం బాగా తగ్గింది. అట్ ద సేమ్ టైం కొంచెం రిటర్న్స్ కూడా కొంచెం కంపారిటివ్లీ బాగానే వస్తున్నాయి. మనం లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ రిటర్న్స్ తీసుకున్న కంపేర్ చేస్తే ఎస్ఐఎఫ్స్తో ఉన్న హైబ్రిడ్ స్కీమ్స్ తోటి మనకి హైబ్రిడ్ స్కీమ్స్ కొంచెం ప్రామినెంట్ టెండెన్సీస్ అయితే బాగా ఇచ్చినాయండి. అలాగే మనకి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ తీసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇది బెటరే. ఈవెన్ ఫండ్ మేనేజర్లు చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అంటున్నారు ఎస్ఐఎఫ్స్ని. ఇంకో రకంగా చెప్పాలంటే అది ఓల్డ్ సిలబస్, ఇది ఎస్ఐఎఫ్ అనేది న్యూ సిలబస్. సో ప్రతి ఒక్క మీకు తెలుసు ప్రతి గవర్నమెంట్ కూడా టైం టు టైం సిలబస్ మారుస్తూ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరి చేస్తూ వచ్చిందే ఎస్ఐఎఫ్. సో చూడండి ఎస్ఐఎఫ్లో ఉన్న చాలా మందికి తెలుసు డెరివేటివ్స్ అనేది ఒక పార్ట్ ఉంది. ఒక 20% మనకి అది వెయిటేజ్ ఇస్తుంది. ఆ రిటర్న్స్లోనూ అదే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ మార్కెట్ డౌన్లో కూడా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సో ఎవరైతే ప్రొటెక్షన్ కోరుకుంటారో డౌన్ సైడ్ మార్కెట్లో చూసాం లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ బాగా పడిపోయింది. చూస్తుండగానే చాలా ఫండ్స్ కూడా కొంచెం పానిక్ సిచ్యువేషన్కి గురైనాయి, నెగిటివ్ బాగా ఇచ్చాయి. మనం మార్కెట్ పడుతున్నప్పుడు ఇంకా వీళ్ళు ఫర్దర్గా ఎస్డబ్ల్యూ ప్లాన్ కింద ఇంకా కట్ చేస్తున్నారు కాబట్టి అటు యూనిట్స్ పడ్డాయి, ఇటు మార్కెట్ పడింది, వాల్యూ పడింది, చాలా గందరగోళంగా తయారైంది. సో ఇక్కడ ఎస్ఐఎఫ్స్లో ఏంటంటే కొంచెం ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. సో మేమందరూ చెప్పేది ఏంటంటే మీరు ఎస్ఐఎఫ్స్లో ఇవాళ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక్క 1 year ఆగండి. అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ రాసుకోవడం పడదు. ఆ వచ్చిన అమాంతం రిటర్న్స్ ఏవైతే ఉంటాయో 1 yearలో మీరు వాటిని విత్డ్రా చేసుకోండి అని చెప్తున్నామండి. అదొక మంచి సలహాగానే బాగుంది. మార్కెట్లో రిస్క్ తగ్గించాము. అలాగే చూస్తే నెక్స్ట్ వచ్చే ఆప్షన్ అంటే ఈక్విటీస్. సో మనకి చూస్తే ఈక్విటీస్లో మనకు ఎక్స్ టాప్ 100 అంటున్నారండి. ఎక్స్ టాప్ 100 అంటే ఏంటంటే లార్జ్ క్యాప్ వదిలేసి కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద మాత్రమే వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనకు తెలుసు గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు డేటా తీసుకుంటే కూడా ఏమైనా మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఏమైనా బాగా ఇచ్చినవి ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం అది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే లక్కీగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్లో వచ్చిందండి ఎస్ఐఎఫ్లో. మనకి మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్ లేదు. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంది తప్ప మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్ లేదు. ఇక్కడ ఎస్ఐఎఫ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కాంబినేషన్తో వచ్చింది. అయితే మనందరూ తెలుసు మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. 15x15x15 = 1 crore అని చెప్పుకున్నాము. 15 years పార్ట్ ఎవరైతే 15,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వస్తారో వాళ్ళకి 15% రిటర్న్ వస్తే కనుక 1 crore వస్తుందని. అలాంటి ఫార్ములాని మనకి ఎస్ఐఎఫ్లో ఏంటంటే 10x10x10 = 1 crore చెప్తున్నామండి. సో ఇక్కడ 10x10x10 ఏంటంటే ముందు 10 lakhs పెట్టాలి. ఎస్ఐఎఫ్లో మినిమం 10 lakhs కాబట్టి 10 lakhs పెట్టాలి. పెట్టిన తర్వాత ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపి కనుక వేసుకుంటూ వస్తే 10,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వస్తే కేవలం 10 years 6 monthsకి 1 crore వస్తుందండి. సో ఇక్కడ మీకు టెన్యూర్ తగ్గింది ఎస్ఐఎఫ్ వల్ల. సో ఇది ఒక ప్లస్. చాలా మంది దీనికి చాలా మొగ్గు చూపిస్తున్నారు. సో ఈవెన్ ఒక 5 yearsలోనే మనకి 1 crore కావాలి అన్నా కూడా 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి
మళ్ళీ 30,000 రూపీస్ ఎస్ఐపి కనుక వేసుకుంటూ వస్తే వాళ్ళు వితిన్ 5 years లోనే మనకు సిఆర్ వస్తుందని చెప్తున్నాము. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే షార్ట్ టర్మ్. చూడండి చాలా మంది మా దగ్గరికి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా మేము లాంగ్ టర్మ్ అనగానే పారిపోయేవాళ్ళు. సార్ నేను ఆల్రెడీ 45 years వచ్చాయి, నాకు లాంగ్ టర్మ్ అంటే ఇంకా 60 ఏళ్ళు వస్తాయి, నేను కట్టలేను, అంతకాలం నేను వెయిట్ చేయలేను, మా పిల్లలందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు, వాళ్ళ పెళ్ళి 5 ఏళ్ళు పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనీ ఉంటున్నాయి అందరి దగ్గర, టైం ఉండట్లేదు. ఎందుకంటే ఈక్విటీ మీద రిలైజ్ అయింది చాలా లేట్గా రిలైజ్ అయ్యారు. సో ఎవరైతే లేట్గా రిలైజ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఎస్ఐఎఫ్స్ ఒక మంచి ఆప్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే షార్ట్ టర్మ్లోనే కొంచెం మంచి వెల్త్ క్రియేట్ చేసి చెప్తున్నాను ఇక్కడ. సో అట్లాంటి ఆప్షన్స్ అన్ని మనకి ఇందులో అవైలబిలిటీలో ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటేనండి ఎస్ఐఎఫ్స్లో కూడా మనం చెప్తున్నాం, ఒక ఎస్ఐఎఫ్లో మనం 10 lakhs పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఒక 4.5 years 5 yearsలో 20 lakhs అవుతుందో అందులో 10 lakhs ఇసి మళ్ళీ వేరే ఎస్ఐఎఫ్కి వెళ్ళండి. ఈవెన్ ఎస్ఐఎఫ్లో కూడా మనకి ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఒక స్ట్రాటజీ ఫాలో అయితే కొన్ని కంపెనీస్ వేరే స్ట్రాటజీ ఫాలో అవుతారు. కాబట్టి ఒక డైవర్సిఫికేషన్ చేసుకుని చెప్తున్నాం. అలాగే మీకు ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఉంది ఇందులో. దాన్నే ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అంటారండి. ఇప్పుడు కొత్తగా కూడా మనకి ఇన్వెస్కో వాళ్ళు ఇవాళ క్లోజ్ అవుతుంది ఆ ఫండ్, వాళ్ళు ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్లో వచ్చారు. అలాగే మీకు బంధన్ చూడండి, అందరూ ఒక మంచి పర్మనెంట్ ఫండ్ హౌసెస్, మ్యూచువల్ ఫండ్స్లో అయితే స్ట్రాంగ్ ఫండ్ హౌసెస్ ఉన్నాయో బంధన్, ఇన్వెస్కో, ఎడల్ వైజ్ వాళ్ళందరూ కూడా ఎస్ఎఫ్స్ రన్ చేస్తున్నారండి. ఎవరికైతే గణనీయంగా ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళే ఎస్ఎఫ్స్ రన్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో మనకి కొత్తగా వచ్చాయి అనుకోకర్లేదు. దీని ఫండ్ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రామినెంట్గా మంచిగా రోల్ ప్లే చేసిన వాళ్ళే ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్లో. సో కాబట్టి ఇందులో మేము చూసామంటే రిటర్న్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఇందులో ఫ్లెక్సీ క్యాప్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా లాంగ్ షార్ట్ ఫండ్కి వెళ్ళొచ్చు, ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్కి. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇందులోకి వెళ్ళిపోవచ్చు, మనకి ఎక్స్ టాప్ 100లోకి అని చెప్తున్నాము. అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది చెప్తున్నారు గత లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి కూడా తెలియక పొరపాటున బిజినెస్ సైకిల్ ఫండ్ అని, ఇన్నోవేషన్ ఫండ్ అని, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్ అని ఇలాంటి చాలా రకాల ఫండ్స్లో పెట్టున్నారండి. వాటి రిటర్న్స్ చాలా దారుణంగా పడిపోయినాయి, కొన్ని మైనస్లో ఉన్నాయి, కొన్ని ఇప్పుడు పాజిటివ్గా వస్తున్నాయి. సో మీకు మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ని కదిలించకుండా వేరే ఏదన్నా ఉన్నాయి మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి, అది మొమెంటమ్ ఫండ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నింటినీ తీసేసి ఎస్ఐఎఫ్స్ మూవ్ అయిపోండి. ఎస్ఐఎఫ్లో మీకు పర్మనెంట్గా మంచి రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నాను. అండ్ అదేవిధంగా ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది ఎస్ఐఎఫ్కి? మనకి ఇది యాజ్ గుడ్ యాజ్ మ్యూచువల్ ఫండ్ లాగానే ఉంటుందండి. సేమ్ మ్యూచువల్ ఫండ్ లాగానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 12.5% ఉంటుంది 1 year అండ్ అబౌవ్. మనకి 1 year లోపు కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కనుక బుక్ చేస్తే కనుక 20% అయితే ఉంటుంది. సో టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎటువంటి పరిస్థితుల్లో మనకి రెండు ఒకటేనండి, మ్యూచువల్ ఫండ్స్లో అలాగే ఎస్ఐఎఫ్లో కూడా. మేము మారమని చెప్తున్నామండి. ఎందుకంటే మనం చూడండి, ఎప్పుడైతే ఒక చాలామంది అనుకునేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో, సార్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కనుక నేను బయటకు వచ్చి మళ్ళీ ఎస్ఐఎఫ్లోకి వెళ్తే అక్కడ ఏమైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటానా, ఎందుకంటే లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను ఒక 5 ఏళ్ళ నుంచి అంటున్నారండి. చూడండి, మనం ఒక బస్సు వదిలేసి ట్రైన్ ఎక్కుతున్నాం. సో బస్సు నుంచి ట్రైన్ ఎక్కుతున్నప్పుడు మనకి ఏం నష్టం జరగదు, ఎందుకంటే బస్సు స్పీడ్ కంటే ట్రైన్ ఇంకా బాగా స్పీడ్కి వెళ్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే బస్సు దిగి ఒక అడ్ల బండి ఎక్కామనుకోండి, ఒక ఆటో ఎక్కామండి, అది తప్పు. సో మనం ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ నుంచి దాని నెక్స్ట్ బెస్ట్ ఎస్ఐఎఫ్ మూవ్ అవుతున్నాం కాబట్టి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం కోల్పోవట్లేదు. అక్కడి నుంచి ఆ వాల్యూని మనం మారుస్తాం కాబట్టి ఎస్ఐఎఫ్స్లోకి, అక్కడి నుంచి అది పుంజుకుంటుంది. సో కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎటువంటి పరిస్థితుల్లో మనం నష్టపోవని చెప్తున్నాను. సో మనం అలాగే ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్లోనే ఉండకుండా మనం చూడండి, చాలామంది నేను అడుగుతుంటాం క్వశ్చన్, మీరు ఏదన్నా ఫ్యాక్ట్ షీట్ చూసారా? చాలామంది బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఆ ఫండ్లో వాళ్ళు పెట్టిన ఫండ్ ఎక్కడికి వెళ్తుందని చూడరండి. ప్రతి ఒక్క ఫండ్లో కూడా మీకు వాళ్ళు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, అలాగే ఐటీసీ ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది. అవన్నీ లాంగ్ షార్ట్ ఫండ్స్, అవన్నీ ఎప్పటి నుంచో కూడా కొనసాగుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో తీసుకుంటే అందులో 20 stocks ఇవాళ సాచురేషన్ అయిపోయినాయి, ఫర్దర్ గ్రోత్ లేదు. వాళ్ళు అవసరం వాటిని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా క్యారీ చేసుకోవడం వెళ్తున్న వల్ల వాళ్ళకి లాభాలు రావు ఫ్యూచర్లో. ఇప్పుడు చూడండి, చాలామంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు మార్చరు, మమ్మల్ని బాగా క్వశ్చన్ అడుగుతారండి. సార్ ఎప్పుడు చూస్తున్నాను, గత 5 years నుంచి చూస్తున్నాను, అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది స్టాక్, అదే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి, వీటిని మార్చి వేరే పెట్టచ్చు కదా వాళ్ళు, అందుకే రిటర్న్ కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక ఫండ్లోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన వాల్యూ సపోజ్ ఒక 6 కోట్లు ఉందనుకోండి. అట్లాంటి కంపెనీస్ అని ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ దగ్గర 6 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఉంటుంది. మొత్తం దగ్గర 600 కోట్లు ఉందనుకోండి. ఈ 600 కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ని అమ్మేస్తే దాని పరిస్థితి ఏంటి? బ్యాంక్ పరిస్థితి అమ్మకూడదు. అందుకే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కూడా లాంగ్ అంటారు, షార్ట్ ఫండ్ అని చెప్పరు, లాంగ్ ఫండ్. ఎందుకంటే ప్రతి ఒక్క సెబీకి తెలుసు, ఒక్కొక్క స్టాక్ విలువ కొన్ని వేల కోట్లలో ఉంది మ్యూచువల్ ఫండ్స్లో. వాళ్ళు కనుక ఆ షేర్ని అమ్మేసి బయటకు వస్తే పిఎంఎస్లో అందరూ అంటారు చర్నింగ్ చేస్తారని.
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చెల్లింగ్ చేయరు. ఎందుకు చేయరంటే కొన్ని వేల కోట్లు పెట్టారు ఒక స్టాక్లో. ఐటీసీలో కొన్ని వేల కోట్లు ఉంటుంది, టీసీఎస్లో కొన్ని వేల కోట్లు ఉంటుంది. అలా థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఒకసారి మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసిందంటే ఆ కంపెనీ పరిస్థితి పడిపోతుంది. దానివల్ల ఏంటంటే ఎంప్లాయీస్కి సఫర్, ఎకానమీ సఫర్ అవుతుంది. సో కాబట్టి వాటి రిటర్న్స్ రాకపోయినా సరే ఆ స్టాక్ని కొనసాగిస్తూనే ఉంటాయి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా. అందుకే మనకి రిటర్న్ గతంలో వచ్చినట్టుగా ఇప్పుడు రావట్లేదు. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో కంటే కూడా ఎస్ఐఎఫ్స్ కొత్తగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు స్టాక్స్ పిక్ చేస్తున్నారు కాబట్టి మీకు రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.